వీక్షకులకి నమస్కారం. గ్లోకి స్వాగతం. జనసేన ముఖాన చీఫ్గా 10 సీట్లు పడేస్తాడు ఆ చంద్రబాబు. కిక్కురు మనకుండా తీసుకుంటాడు ఈ పవన్ కళ్యాణ్. అంతకు మించి అడగటానికి కూడా ఈ పావలాకు అర్హత లేదు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? 2 చోట్ల ఓడిపోయాడు. అసలైతే 2014 లాగా ఏ సీట్లు తీసుకోకుండా ప్యాకేజీ తీసుకుని తెలుగుదేశాన్ని సపోర్టు చేస్తాడు. నమ్మండి, మా మీదొట్టు. ఆ ప్యాకేజీ కూడా ఎంతో కాదు, 10 కోట్లు మాత్రమే. అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుకి లేదు. జనసేనకు సీట్లు 10కి మించి గనుక చంద్రబాబు ఇస్తే నేను చెవులు కోసుకుంటా. కాదు, నేనైతే ముక్కు కోసుకుంటా. కాదు కాదు, నేను ఏదైనా కోసేసుకుంటా. ఇలా అర్థం పర్థం లేకుండా పవన్ కళ్యాణ్ని ఆడిపోసుకుంటూ గత 2 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చిన ప్రత్యర్థులకు చెందిన మీడియాలు చివరిలోకి వచ్చేసరికి జనసేనకు హార్డ్ కోర్ ఫ్యాన్ కింద మారిపోయి జనసేనకు 60 కానీ 70 కానీ సీట్లు ఇవ్వాల్సిందే, లేకపోతే మన ముసలాయన జోగయ్య ఊరుకోడు, తాట తీస్తాడు అన్నారు. అదేదో జోగయ్య కోసమే జనసేనను పవన్ కళ్యాణ్ పెట్టాడు అన్నట్టుగా చెప్పారు. అది చూసిన జనసేన కార్యకర్తలు కొందరు ఇదేంద్ర నాయన మనకంటే ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు అనుకున్నారు. మరికొందరు కార్యకర్తలేమో నిజమేనేమోనని వాస్తవ పరిస్థితులు అంచనా వేయకుండా 60 సీట్లు 70 సీట్లు అని పగటి కలలు కన్నారు. కానీ అలా ఆశించడం చాలా తప్పు. అది ప్రత్యర్థుల ఉచ్చులో పడటం తప్ప మరేదీ కాదు. ఉన్నంతలో చంద్రబాబు దత్తపుత్రుడు అన్నందుకు పవన్కి తగిన న్యాయమే చేశారు. 24 అసెంబ్లీ 3 లోక్సభ చాలు. వీటిలో 3/2 వంతులు నెగ్గితే చాలు అన్నట్టు ఇక మెదట ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడని, చంద్రబాబుని దత్త తండ్రిని అనాలంటే భయపడేలాగే చేశాడు చంద్రబాబు నాయుడు. లోకేష్ నోరు విడిచి అడిగాడని అతనికి ఎన్ని సీట్లు ఇచ్చారో గాని పవన్కి మాత్రం బాగానే ఆస్తి పంపకాలు చేశారు. అంతైనా చాణుక్యుడు చంద్రబాబు. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.